మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. తెలుగు జానపద గీతాల గలగలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ మంగ్లీ ఇప్పుడు సంచలన వివాదంలో చిక్కుకుంది. వెండి తెరపై తన గొంతుతో మ్యాజిక్ చేసే ఈ సింగర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తన పాటలతో అందరినీ ఉర్రుతలుగించిన మంగ్లీపై ఇప్పుడు చీటింగ్, బెదిరింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఆమె కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తెలంగాణ జానపద పాటలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న సింగర్ మంగ్లీపై తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేవలం మంగ్లీ మాత్రమే కాకుండా ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీని 5వ నిందితురాలిగా ఏ5 చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రముఖ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ, వారి అనుచరులు కలిసి ఒక భారీ నెట్వర్క్ ను నడిపించినట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది నుంచి వ్యాపార పెట్టుబడుల పేరుతో భారీగా నిధులు వసూలు చేసినట్లు బాధితుడు ఆరోపించారు. ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాలంలోనే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోగా కనీసం అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేశారని సమాచారం. పైగా డబ్బులు అడిగినందుకు తనను ఫోన్లోనే బెదిరించడమే కాకుండా ప్రాణాలతో సహా చంపేస్తామని బెదిరించారని సుబ్బారావు పోలీసులకు వివరించారు. ముఖ్యంగా యాక్సిడెంట్ చేయించి నిన్ను అంతం చేస్తామంటూ మంగ్లీ, ఆమె సోదరుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్లు 351 క్లాస్ 2, 352 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరుసగా ఆధ్యాత్మిక గీతాలు, బోనాల పాటలతో బిజీగా ఉండే మంగ్లీపై ఇలాంటి ఆర్థిక మోసాల ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. దీని వెనుక ఏదైనా పెద్ద స్కామ్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే మంగ్లీకి మరియు ఆమె సోదరుడికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో మంగ్లీ అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.